ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పేరుతో జనవరి 26వ తేదీ శుక్రవారం గుంటూరులో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు తప్పుడు ప్రచారాలంటూ కన్యకాపరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు పామిడి సత్యనారాయణ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో ఆర్యవైశ్య నాయకులు తేజ, శ్రీనివాసులు, సురేష్ తదితరులతో కలిసి సత్యనారాయణ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు ఆర్యవైశ్య మహాసభల పేరుతో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్యవైశ్యుల ఆమోదకరమైన నిజమైన కార్యవర్గ అధ్యక్షునిగా ద్వారకనాథ్ను తమ మహాసభల ద్వారా ఎన్నుకున్నామని గతాన్ని గుర్తు చేశారు. ద్వారకనాథ్ పదవి గడువు ముగియక ముందే ఇష్టం వచ్చినట్లు నకిలీ ఆర్యవైశ్య నాయకులు ఇలా కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోవడం తప్పని హెచ్చరించారు. రాంగ్ వీడియోల ద్వారా రాంగ్ ప్రమాణ స్వీకారాలని చేయిస్తున్నారు కొంతమంది పెద్ద మనుషులు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రస్తుతానికి మాకు ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షులు ముక్కల ద్వారకానాథ్ గారు నెల్లూరు నుడా చైర్మన్గా కొనసాగుతున్నారు. మరి అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షులు వారి పదవీ కాలం ఇంకా ముగియలేదు. ముగవకుండానే ఇంకొకరు గుంటూరులో దీన్ని ఇంకొక ప్రమాణ స్వీకారం అని తప్పుడుదో పట్టిస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టులో కూడా గత వరకు ఆల్రెడీ వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసుకొని వచ్చినారు. అది చెల్లదు అనే కోర్టులో కూడా కేసు అన్నది నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆర్యవైశ్యులందరికీ తప్పుడుదో పట్టిస్తూ మళ్ళీ ఆ కోర్టు అంతా కేసు ముగిసిపోయింది అలా ఇలా అని తప్పుడు ప్రచారాలతో మళ్ళీ నియామకాలని చేపడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు ఒకటే విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. ఇటువంటి నియామక పత్రాలు అవి మీరు తీసుకున్నా కూడా ఇవి చట్టపరంగా కూడా మీరు శిక్షార్హులు అవుతారు.